హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నో టెక్ ట్రావెలర్. గైస్ ఈరోజు జర్నీ పార్ట్ 2 అనమాట. గైస్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సింగేరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ సింగేరి ఎక్కడుందంటే కేరళకి కర్ణాటకకి మధ్యలో అయితే ఉందన్నమాట. ఇది బార్డర్స్ అనమాట. గైస్ సింగేరికి ఎందుకు వెళ్తున్నామంటే కేరళ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ సింగేరి సరస్వతి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాం గైస్. సో అమ్మవారి ఆలయం ఎందుకు ఇంత ప్రత్యేకమైంది అంటే మీ పిల్లలకి చదువు బాగా రావాలంటే ఈ సింగేరి అమ్మవారి గురించి అయితే తప్పక తెలుసుకోవాలన్నమాట. గైస్ మీకు ఈ వీడియోలో నా టెంపుల్ అలాగే అమ్మవారి గురించి పూర్తిగా నేనైతే పూర్తిగా చెప్తాను. సో గైస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా మీకు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో టెంపుల్ కూడా చూడడానికి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంటుంది గైస్. చుట్టూరా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చూడడానికి. సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. చూస్తున్నారు ఇది టెంపుల్ గోపురం స్టార్టింగ్. లోపలికి వెళ్దాం వచ్చాను ఇంకా. సో సింగేరి సరస్వతి ఆలయం విద్యా దేవత అయిన ఈ సరస్వతి అమ్మవారికి అంకితమైన పవిత్ర క్షేత్రమే ఇక్కడ. ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారనమాట గైస్. ఎందుకంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే చాలా మంది తల్లిదండ్రులు ఏం నమ్ముతారంటే తమ పిల్లలకి విద్యా ఆరంభం కోసం ఇక్కడికే వస్తారనమాట, ఆరంభం చేయించడానికి. సో ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ పూజలు చేయిస్తే పిల్లలకి జ్ఞానం బుద్ధి పెరుగుతాయి అని వాళ్ళ యొక్క నమ్మకం అనమాట. అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అనమాట. సో గైస్ ఈ ఆలయం ప్రత్యేకం ఏమిటంటే ఇక్కడ ప్రకృతి మధ్యలో ఉంటుంది అనమాట. సో మీరు విజువల్స్ చూసుకున్నట్టయితే సో ఆ పక్క చూడండి, ఆ పక్క కొండలు ఉన్నాయి, ఈ పక్క కొండ. ఇది ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది న్యూ టెంపుల్ అనమాట గైస్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి.